పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఇస్లామాబాద్ యూటర్న్ తీసుకుందా? ఆ ప్రాంతంతో తమకు సంబంధాలు లేదని చేతులెత్తేసిందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తోంది. జనవరిలో ఇస్లామాబాద్ హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది పాక్ ఆక్రమిత కాశ్మీర్ను విదేశీ భూభాగంగా పేర్కొనడం ఆ దేశ రాజకీయాల్లో అగ్గిరాజేసింది. ఇప్పుడు పీఓకే ప్రజల ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ మంత్రి రాజ్యాంగబద్ధంగా పీఓకే ప్రజలు పాక్ పౌరులు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే ఇమ్రాన్ వర్గం షరీఫ్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ మొహిసిన్ నఖ్వీ వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాన్ని షేక్ చేస్తున్నాయి. ఇంతకు పాకిస్తాన్లో అసలేం జరుగుతుంది? పీఓకే విషయంలో షరీఫ్ సర్కార్ నిజంగా చేతులెత్తేసిందా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయమా? వాచ్ దిస్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ వివాదంలో ఊహించని ట్విస్ట్. పీఓకే విషయంలో టంగ్ స్లిప్ అయిన పాక్ మంత్రి. పీఓకేపై షరీఫ్ సర్కార్ నిజంగా చేతులెత్తేసిందా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇటీవల కాలంలో హెడ్లైన్స్ లో నిలుస్తున్న ప్రాంతం. భారత్ పాక్ మధ్య దశాబ్దాలుగా వివాదానికి కారణమైన ప్రాంతం. గత 2-3 ఏళ్లుగా తీవ్ర ఆందోళనలతో అట్టుడికిపోతున్న ప్రాంతం. అయితే ఈ ప్రాంతాన్ని ఇస్లామాబాద్ ఏమంటుందో తెలుసా? ఆజాద్ కాశ్మీర్. అవును, ఆ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ కల్పించేందుకే పీఓకేను స్వాధీనం చేసుకున్నామని చెబుతోంది పాకిస్తాన్. మన కాశ్మీర్ను కూడా ఆజాద్ పేరుతోనే తమ దేశంలో కలుపుకునే కుట్రలు చేస్తూ వచ్చింది. అందుకు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్లో రక్తం పారించింది. కానీ పాకిస్తాన్ కుట్రలకు భారత్ బెదరలేదు. కాశ్మీర్ దరిదాపుల్లోకి కూడా ఆ దేశం రాకుండా కాపాడుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ రక్త చరిత్రను చెరిపేసింది. శ్రీనగర్లో G20 సదస్సు నిర్వహించి ప్రపంచం అటెన్షన్ పడేలా చేసింది. ఫలితంగా కాశ్మీర్కు టెర్రరిస్టుల తాకిడి పెరిగింది. ఇలా అభివృద్ధి పథంలో దూసుకెళ్లడాన్ని కల్లారా చూశారు కాబట్టి పీఓకే ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నారు. చాలా కాలంగా పీఓకేలో కనిపిస్తున్న పరిస్థితులే ఇవి. ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్ కొరతకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఆందోళనలు చేశారు. తమ దగ్గర ఉత్పత్తి అవుతున్న విద్యుత్ని పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, తమకు మాత్రం అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ పీఓకే ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆందోళనకారులు 2 డిమాండ్లు వినిపించారు. మొదటిది పీఓకేకు పాకిస్తాన్ నుంచి విముక్తి, రెండోది తమను ఇండియాలో కలపాలని. సింపుల్గా చెప్పాలంటే 1947లో స్వేచ్ఛ కోరుకోబట్టే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నామని చెబుతూ వచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దల నుంచి ఇప్పుడు పీఓకే ప్రజలే స్వేచ్ఛ కోరుతున్నారన్నమాట. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలని ఆయన మద్దతుదారులు రోడ్డెక్కారు. ఆ ఆందోళనలు ఇస్లామాబాద్ను నిలువునా వణికిస్తున్నాయి. ఈ క్రమంలో పీఓకే ప్రజలు సైతం ఇస్లామాబాద్ వైపు దూసుకెళ్లారు. ఇక్కడే పాకిస్తాన్ మంత్రి మొహిసిన్ నఖ్వీ టంగ్ స్లిప్ అయ్యారు. ఇస్లామాబాద్ను ముట్టడిస్తున్న పీఓకే ప్రజలను ఉద్దేశించి మొహిసిన్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధంగా మీరు పాక్ పౌరులు కాదు, ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో పాల్గొంటే మిమ్మల్ని టెర్రరిస్టులా పరిగణిస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే దేశం నుంచి విడిపోయి భారత్తో కలుస్తాయన్న పీఓకే ప్రజలకిది అస్త్రంగా మారింది. మరోవైపు పీఓకే పాకిస్తాన్ది కాదని స్వయంగా ఒప్పుకున్నట్లయింది. దీంతో ఈ వ్యాఖ్యలు అక్కడి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. చివరికి నఖ్వీ చాలామంది పొలిటీషియన్లలానే తానసలు అలాంటి వ్యాఖ్యలే చేయలేదని, అవన్నీ కల్పితాలే అని ప్రకటించారు. కానీ విషయం ఎప్పుడో చేదాటిపోయింది. అసలే షరీఫ్ సర్కార్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పీఓకే ప్రజలకు నఖ్వీ వ్యవహారం మరింత మంట తెప్పించినట్టయింది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఎట్టకేలకు పాకిస్తాన్ నిజం ఒప్పుకుందంటూ పోస్టులు పేలుతున్నాయి. నిజానికి పీఓకే విషయంలో పాకిస్తాన్ నోరు జారడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల ఇస్లామాబాద్ హైకోర్టులో పీఓకేకు చెందిన జర్నలిస్టు అహ్మద్ ఫర్హద్ షా కిడ్నాప్ కేసు విచారణ జరిగింది. ఆ కేసుకు సంబంధించి పాక్ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ విదేశీ భూభాగమేనని పేర్కొంది. వాస్తవానికి పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం పీఓకే పాకిస్తాన్లో భాగంగా ఉంది. అధికారికంగా పీఓకేకు ఒక అధ్యక్షుడు, ప్రధాని ఉన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఉన్నాయి. కానీ ఇదంతా చెప్పుకోవడానికే. ఎందుకంటే పీఓకే సర్కార్ పాక్ ఆర్మీ కంట్రోల్లోనే ఉంటుంది. అక్కడి ప్రజలు ఎన్నుకునే లీడర్లు కూడా పాక్ పట్ల విధేయులుగా ఉంటామని ప్రమాణ స్వీకారం చేస్తారు. అందుకే పీఓకేపై పరోక్షంగా పాకిస్తాన్దే పెత్తనమంతా. ఈ క్రమంలోనే ఇస్లామాబాద్ హైకోర్టుకు పీఓకే విదేశీ భూభాగం అని చెప్పారు పాకిస్తాన్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ జనరల్. అయితే ఫెడరల్ ప్రాసిక్యూటర్ జనరల్ వాదన ఇస్లామాబాద్ హైకోర్టుకు కూడా షాక్ ఇచ్చింది. దీంతో ఆయనపై కొన్ని ప్రశ్నలు సంధించింది. ఆజాద్ కాశ్మీర్ పాక్లో అంతర్భాగం కాకపోతే
ఆ ప్రాంతం విదేశీ భూభాగమైతే పాకిస్తాన్ సైన్యం రేంజర్లు పీఓకే భూభాగంలోకి ఎలా ప్రవేశించారని ప్రశ్నించింది. ఈ మొత్తం ఎపిసోడ్ సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు కారణమైంది. నిజానికి మెజారిటీ ప్రజలు తమను భారత్లో విలీనం చేయాల్సిందిగా ఓటేస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో కలిసి తీరాల్సిందే. అందుకు సంబంధించిన రిజర్వేషన్ 1948లోనే ఆమోదం పొందింది. 1948లో నెహ్రూ కాశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితికి నివేదించడం వలన యుఎన్ ఈ రిజర్వేషన్ను ఆమోదించింది. పీఓకేలో రెఫరెండం నిర్వహించి ఓటింగ్ ఆధారంగా పీఓకే ప్రజలు ఎటువైపు ఉండాలో నిర్ణయించుకుంటారని, దాని ప్రకారమే పీఓకే భవిష్యత్తు నిర్ణయం జరుగుతుందనేది ఆ తీర్మానం సారాంశం. పీఓకేలో ప్రజాభిప్రాయ సేకరణ అయిపోయిన తర్వాత భారత ఆధీనంలో ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో రెఫరెండం నిర్వహించాలని పేర్కొంది ఐక్యరాజ్య సమితి. కానీ అప్పట్లో రెఫరెండం నిర్వహించడానికి పాకిస్తాన్ నిరాకరించింది. ఐక్యరాజ్య సమితి భారత్ కాశ్మీర్లో మాత్రమే రెఫరెండం నిర్వహించాలని తీర్మానం చేసిందని, పీఓకేలో కాదని వాదించింది. కానీ ఇది వాస్తవం కాదు. ముందు పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్న కాశ్మీర్, గిల్గిట్, బాల్టిస్టాన్లలో రెఫరెండం నిర్వహించాలి. అది కూడా ఐక్యరాజ్య సమితి పరిశీలక బృందం పర్యవేక్షణలోనే జరగాలి. కానీ ఇప్పటివరకు అది జరగలేదు. ఎందుకంటే రెఫరెండం నిర్వహిస్తే జరిగేదేంటో ఇస్లామాబాద్కు తెలుసు. పాకిస్తాన్ పొరపాటునైనా సరే పదే పదే పీఓకే విషయంలో నిజాలు చెప్పడం భారత్కు కలిసొచ్చే అంశమే. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా గుర్తించేందుకు చేసిన పోరాటాన్ని పీఓకే విషయంలో చేస్తే 1948లో నిలిచిపోయిన ఐక్యరాజ్య సమితి ఓటింగ్ ప్రక్రియను ఇప్పుడు జరగలే చేసే ఛాన్స్ దొరుకుతోంది. పాకిస్తాన్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ జనరలే పీఓకే విదేశీ భూభాగం అని ప్రకటించడం, ఇప్పుడు ఆ దేశ మంత్రే రాజ్యాంగబద్ధంగా పీఓకే ప్రజలు పాక్ పౌరులు కాదని చెప్పడం, అన్నిటికి మించి పీఓకే ప్రాంత ప్రజలు ఇస్లామాబాద్ నుంచి విముక్తి కోరుకుంటున్నారు కాబట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఓటింగ్ నిర్వహించాల్సిందిగా ఐక్యరాజ్య సమితిపై మన పాలకులు ఒత్తిడి తీసుకురావచ్చు. ఆ దిశగా విజయం సాధిస్తే పీఓకే తిరిగి మన సొంతం కావడం పెద్ద విషయమేం కాదు.